హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టెకీ రిపేర్. గైస్, ఈరోజు వీడియోలో వచ్చేసి మనకి 30,000 రూపీస్లో ఉన్న టాప్ 4 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా గైస్. ప్రజెంట్ మనకు మార్కెట్లో చాలా మొబైల్స్ ఉన్నాయి మనకు 30,000 రూపీస్లో. మీకు ఈ వీడియోలో టాప్ 4 బెస్ట్ మొబైల్స్ గురించి చెప్తా గైస్. ఈ వీడియోలో ఈ మొబైల్ సంబంధించిన ప్రైజెస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు దగ్గరండి. అంతేకాక కొత్త వాళ్ళ మన ఛానల్ ఫస్ట్ టైం ఛానల్ అదే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో గైస్ మనం ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు మోటరోలా నుంచి, దీని మోడల్ నేమ్ వచ్చేసి మోటరోలా ఎడ్జ్ 40 గైస్. ఫస్ట్గా దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.5 ఇంచెస్ 144 ఇంచెస్ కర్వ్ డిస్ప్లే ఇచ్చినారు గైస్. దీంట్లో డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంటుంది. దాంతోపాటు రిఫ్రెష్ రేట్ కూడా ఎక్కువ ఇచ్చినారు, 144 ఇంచెస్ రిఫ్రెష్ రేట్ కూడా వస్తుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మనకు మంచి డిస్ప్లే చూసినారు గైస్. ఇది మనకు కర్వ్ డిస్ప్లే కాబట్టి మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. దీంట్లో మూవీ చూడడానికి కానీ వీడియో చూడడానికి ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు గైస్ ఈ మోటరోలా ఎడ్జ్ 40లో. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి బ్యాక్ సైడ్ మొత్తం 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP ఓఎస్తో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 13 MP అల్ట్రా వైడ్ కెమెరా గైస్. ఈ కెమెరాలు వచ్చేసి మనకు మరీ అంత ఎక్సలెంట్ అని చెప్పలేం, మరీ అంత యావరేజ్ అని చెప్పలేం, మనకి మీడియం పర్ఫార్మెన్స్ ఉంటాయి గైస్ మనకు. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 8020 ప్రాసెసర్ గైస్. ఇది మాత్రం మనకు ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్లో మనకి గేమింగ్కి కానీ డైలీ యూస్కి కానీ ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ కదా మనకు. దీంట్లో మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, పబ్జీ కానీ ఫ్రీ ఫైర్ కానీ అన్ని గేమ్స్ కూడా మనకు బాగానే రన్ అవుతాయి దీంట్లోన. నెక్స్ట్ గైస్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 4400 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 66 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది గైస్. మన బ్యాటరీ బ్యాకప్ కొద్దిగా తక్కువ వచ్చినా కూడా ఫాస్ట్ ఛార్జింగ్ అనేది కొద్దిగా కవర్ చేసినారు. దీంట్లో గైస్ మనకు వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది కూడా ఈ మొబైల్లో ఒక ప్లస్ పాయింట్. మనకు దీంట్లో 15 watts దాకా వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది గైస్. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. మనకు మొత్తం 2 స్పీకర్స్ ఉంటాయి. అది కూడా మనకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ చేస్తుంది గైస్. ఓవరాల్ మనకు సౌండ్ క్వాలిటీ కూడా బాగానే ఉంటుంది దీంట్లోన. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు మెయిన్ ఫీచర్ వచ్చేసి దీంట్లో మనకు IP68 వాటర్ ప్రూఫ్తో వస్తుంది గైస్ మనకు. ఇది వచ్చేసి మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. మీ మొబైల్ వాటర్లో పడినా లేకుంటే వాటర్లో తీసినా కూడా మనకి మొబైల్కి అనేది అంత ఎక్కువ డ్యామేజ్ అయితే ఉండదు. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. ఇప్పుడు గైస్ దీని ప్రైస్ గురించి మాట్లాడితే మనకి ఇది 8GB ర్యామ్ 256 ఇంటర్నల్తో వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 27,000 రూపాయలు పెట్టాను గైస్. ఈ బడ్జెట్లో మనకు ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మెయిన్గా వచ్చేసి దీంట్లో డిస్ప్లే బాగుంటుంది, దాంతోపాటు ప్రాసెసర్ గైస్. ఇది ప్రాసెసర్ కూడా ఒక మంచి ప్రాసెసర్. నెక్స్ట్ వచ్చేసి IP68 వాటర్ ప్రూఫ్ గైస్. ఈ 3 ఫీచర్స్ అనేది దీంట్లో చాలా బాగున్నాయి. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు OnePlus నుంచి. ఈ మోడల్ వచ్చేసి OnePlus Nord 3 గైస్. మనకు సింపుల్గా ఒక ముక్కలో రివ్యూ చెప్పాలంటే ఇది ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు 30,000 రూపీస్లో. ఇప్పుడు గైస్ ఈ OnePlus Nord 3కి సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో మనకు డిస్ప్లే వచ్చేసి 6.74 ఇంచెస్ 120 Hz AMOLED డిస్ప్లే చేసినారు గైస్. ఇది మనకు కర్వ్ డిస్ప్లే అయితే కాదు, మనకి ఇది ఫ్లాట్ డిస్ప్లేనే వస్తుంది. కానీ డిస్ప్లే క్వాలిటీ అనేది మనకు చాలా బాగుంటుంది గైస్. ఇది డిస్ప్లే సైజ్ కూడా చాలా పెద్దగా ఇచ్చినారు ఈసారి. 6.74 ఇంచెస్ అంటే మీరు సినిమా చూడడానికి గేమింగ్ ఆడికి డిస్ప్లే అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటు ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేసి గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ యూజ్ చేసినారు గైస్. డిస్ప్లే మనకు ప్రొటెక్షన్ కూడా మంచి స్ట్రాంగ్ ప్రొటెక్షన్ యూజ్ చేసినారు. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP Sony IMX890 సెన్సర్ యూజ్ చేసినారు గైస్. మనకి ఇది వచ్చేసి సోనీ కెమెరా ఉండడం వల్ల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి గైస్ మనకు. దాంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ ఉంటుంది, 2 MP మ్యాక్రో గైస్. ఈ 2 కెమెరాలు కూడా మనకు అంత యూజ్ కావు. మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఇది మనకు ఫ్లాగ్షిప్ కెమెరా కాబట్టి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి. మీరు ఒకవేళ 30,000 రూపీస్లో ఒక మంచి కెమెరా ఫోన్ చూసినట్లయితే ఈ OnePlus Nord 3 కూడా మీకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి MediaTek Dimensity 9000 ప్రాసెసర్ గైస్. ఇది MediaTek నుంచి ఒక మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇది స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 2తో కంపేర్ చేసుకోవచ్చు గైస్. మనకు అంత మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 80 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. మనకి బ్యాటరీ బ్యాకప్ ఫాస్ట్ ఛార్జింగ్ అనేది బాగానే ఎక్కుతుంది గైస్. ఇది ఇప్పుడు దీని ప్రైస్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు 8GB ర్యామ్ 128 ఇంటర్నల్ వచ్చేసి 29,000 రూపాయలు పెట్టాను గైస్ మనకు. ఇది యాక్చువల్గా మనకు లాంచ్ అయింది వచ్చేసి 33,000 రూపాయలకు లాంచ్ చేశారు గైస్. ఇప్పుడు అనేది మనకు ప్రైస్ తగ్గింది, మనకు 4,000 రూపాయలు. మనకి ఇప్పుడు వచ్చేసి జస్ట్ 29,000 రూపాయలకి వస్తుంది. ఈ బడ్జెట్లో మాత్రం ఒక బెస్ట్ ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పొచ్చు. అదే కాక మనకి ఇది OnePlus బ్రాండ్ నుంచి కాబట్టి అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి గైస్. డిస్ప్లే కానీ కెమెరా కానీ ప్రాసెసర్ ఫాస్ట్ ఛార్జింగ్ అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి దీంట్లో. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే
ఇది వచ్చేసి మనకు రియల్మీ నుంచి, దీని మోడల్ ఏమో వచ్చేసి రియల్మీ 12 Pro Plus గైస్. మనకు ఇది వచ్చేసి మనకు రీసెంట్గానే లాంచ్ చేసినారు. ఫస్ట్గా దీంట్లో డిస్ప్లే, దీంట్లో మనకు 6.7 ఇంచెస్ 120 Hz కర్వ్ డిస్ప్లే చేసినారు గైస్. ఇది వచ్చేసి మనకు కర్వ్ డిస్ప్లేతో వస్తుంది, కానీ దీంట్లో మనకు బ్రైట్నెస్ అనేది తక్కువ ఇచ్చినారు గైస్. మనకు 915 nits దాకా మనకు బ్రైట్నెస్ ఇచ్చినారు. మనకు బ్రైట్నెస్ కూడా తక్కువ వస్తుంది. ఇది ఒక మైనస్ పాయింట్ మనకు డిస్ప్లేలో. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే మనకి మెయిన్గా దీంట్లో ప్లస్ పాయింట్ వచ్చేసి కెమెరాస్ గైస్ మనకు. ఎందుకంటే ఈ బడ్జెట్లో ఒక మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ IMX 890 సెన్సార్ యూజ్ చేసినారు గైస్. మనకి మెయిన్ కెమెరా వచ్చేసి సోనీ కెమెరా వస్తుంది. దీంట్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ చాలా బాగా వస్తాయి. దాంతోపాటు 8 MP అల్ట్రా వైడ్ ఉంటుంది, 64 MP పెరిస్కోపిక్ లెన్స్ యూజ్ చేసినారు గైస్. ఇది కూడా ఈ మొబైల్లో ఒక ప్లస్ పాయింట్. మనకి 64 MP పెరిస్కోప్ ఉండడం వల్ల మీరు దీంట్లో 120x దాకా జూమ్ కూడా వేసుకోవచ్చు గైస్. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్. దీంట్లో గైస్ మనకు ఫొటోస్ కానీ మనకు 6x దాకా పోర్ట్రేట్ ఫొటోస్ కానీ చాలా బాగా వస్తాయి గైస్. మనకు ఓవరాల్ వచ్చేసి బడ్జెట్లో ఒక మంచి కెమెరాస్ అని చెప్పుకోవచ్చు. దీంట్లో మనకు కెమెరాస్ మాత్రం చాలా బాగున్నాయి గైస్. మిగతా ఫీచర్స్ మనకు అంతేం లేవు. మనకు దీంట్లో మెయిన్ ఫీచర్ వచ్చేసి కెమెరానే, మిగతా బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ అవన్నీ మనకి యావరేజ్ ఫీచర్స్ ఉన్నాయి. కెమెరా మాత్రం మనకు చాలా బాగుంది. దీంట్లో గైస్ మనకు స్నాప్డ్రాగన్ 7H Gen 2 ప్రాసెసర్ యూజ్ చేసినారు. మనకి 30,000 రూపాయలకి ఈ ప్రాసెసర్ అనేది వేస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఇదే ప్రాసెసర్ మనకి 20,000 రూపాయలకు కూడా వస్తుంది. మనకి ఇది వచ్చేసి ఒక యావరేజ్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ దీంట్లో మనకు 5000 mAh బ్యాటరీ వస్తుంది, 67 watts ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఇది కూడా మనకు ఓకే అని చెప్పొచ్చు. ఓవరాల్ వచ్చేసి మనకు దీంట్లో కెమెరాస్ మాత్రం చాలా బాగున్నాయి. మిగతా ఫీచర్స్ మనకు అంతేం లేవు కదా. మనకు కర్వ్ డిస్ప్లే ఉంది, కెమెరాస్ బాగున్నాయి. ఇవి రెండే దీంట్లో మనకు మెయిన్గా. దీని ప్రైస్ వచ్చేసి 30,000 రూపాయలు పెట్టినారు. ఇది మనకి 8GB ర్యామ్ 128తో వస్తుంది గైస్. దీని ప్రైస్ వచ్చేసి మనకు 30,000 రూపాయలు పెట్టినారు. నెక్స్ట్ గైస్ మనం లాస్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి మనకు శాంసంగ్ నుంచి గైస్. ఇది మనకు వచ్చేసి శాంసంగ్ నుంచి ఒక బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ఈ మోడల్ అనేది చాలా ఫేమస్ గైస్. మనకు ఈ మొబైల్ వచ్చేసి శాంసంగ్ గెలాక్సీ S25 FE గైస్. ఇది మాత్రం ఒక బెస్ట్ మొబైల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్గా దీంట్లో డిస్ప్లే, దీంట్లో మనకు డిస్ప్లే వచ్చేసి 6.4 inches 120 Hz యానిమేట్ డిస్ప్లే యూజ్ చేసినారు కదా. డిస్ప్లే మనకు సైజ్ చిన్నగా వస్తుంది. మనకు చేతిలో పట్టుకున్నప్పుడు కంఫర్ట్ కానీ, డిస్ప్లే కలర్స్ కానీ, బ్రైట్నెస్ కానీ చాలా బాగుంటుంది కదా మనకు డిస్ప్లే. మెయిన్గా వచ్చేసి దీంట్లో డిస్ప్లే పర్ఫెక్ట్ సైజ్ వస్తుంది. మనకి ఎక్కువ పెద్దగా ఉండదు, చిన్నగా ఉండదు, మనకు ఒక పర్ఫెక్ట్ సైజ్లో వస్తుంది డిస్ప్లే. నెక్స్ట్ గైస్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో గైస్ మనకు మెయిన్ కెమెరా వచ్చేసి 12 MP OS కెమెరాతో వస్తుంది. దాంతోపాటు 12 MP అల్ట్రా వైడ్ గ్యాస్, లాస్ట్కి మనకు 8 MP టెలిఫోటో గ్యాస్. బ్యాక్ సైడ్ మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. మనకు మెగా పిక్సెల్స్ తక్కువ ఇచ్చినా కూడా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మనకు చాలా టాప్ వస్తాయి గ్యాస్. మనకు జస్ట్ మనకు నెంబర్ ఒకటే వెళ్ళి చిన్నగా పెట్టినారు అంతే. కెమెరాస్ మాత్రం మనకు ఒక మంచి ఫ్లాగ్షిప్ కెమెరాస్ అని చెప్పొచ్చు. మీకు 12 MP ఉన్నా కూడా సేమ్ మనకు ఐఫోన్ రేంజ్లో వస్తాయి మనకు ఫొటోస్. ఓవరాల్ మనకి బడ్జెట్లో ఒక మంచి కెమెరా ఫోన్ అని చెప్పొచ్చు గ్యాస్. దీంట్లో కెమెరాస్ మాత్రం మనకు చాలా న్యాచురల్గా వస్తాయి, క్లారిటీ కూడా చాలా బాగుంటుంది గైస్ మనకు శాంసంగ్ S21 FEలో. నెక్స్ట్ గైస్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ యూజ్ చేసిన గైస్. ఇది కూడా మనకి ఈ బడ్జెట్లో ఒక మంచి ప్రాసెసరే. ఏమంటే మనకి ఈ మొబైల్లో కొద్దిగా హీటింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. కొద్దిగా హెవీ గేమింగ్ అన్నప్పుడు, కెమెరా ఎక్కువ వీడియో తీసినప్పుడు కొద్దిగా హీటింగ్ అనేది అవుతుంది గైస్. మీరు నార్మల్ డైలీ పడితే మనకి ఏమి ఇబ్బంది ఉండదు. ఒకవేళ హెవీ టాస్క్ చేసినప్పుడు కొద్దిగా లైట్గా హీట్ అవుతుంది. ఓవరాల్ వచ్చేసి ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ గైస్ మనకు. ఏమంటే జస్ట్ హీటింగ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి. ఇది ఒక మైనస్ పాయింట్ అని చెప్పొచ్చు దీంట్లో. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసి 4500 mAh బ్యాటరీ వస్తుంది, ప్లస్ 25 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అంత ఏం ఉండదు, మనకు జస్ట్ నార్మల్ ఛార్జింగ్ అవుతుంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకి IP68 వాటర్ ప్రూఫ్తో వస్తుంది గైస్. ఈ బడ్జెట్లో ఇది కూడా ఒక మంచి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. మనకి ఇది కంప్లీట్ వాటర్ ప్రూఫ్ మొబైల్ గైస్ ఇది. ఇవే గైస్ మనకి శాంసంగ్ S21 FEలో ఉన్న ఫీచర్స్. ఓవరాల్ వచ్చేసి మనకి 30,000 రూపీస్లో ఒక మంచి మొబైల్ అని చెప్పొచ్చు. దీంట్లో మనకి డిస్ప్లే సైజ్ చిన్నగా వస్తుంది, కెమెరా అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగుంది. దీని ప్రైస్ గురించి మాట్లాడితే మనకి ఇది 8GB ర్యామ్ 128 వచ్చేసి 30,000 రూపాయలు పెట్టారు గైస్. ఈ 30,000 రూపీస్లో ఒక మంచి శాంసంగ్ ఫోన్ అని చెప్పొచ్చు. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.